ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వాక్యం వరకు చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వాక్యం వరకు చదువుకుంటాం. చదవండి. చాలు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి ఒక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు మనం అందరికీ కూడా తెలుస్తున్నదే కొండ ప్రసంగం అని అంటాం. అవునా కదా? 5, 6, 7వ అధ్యాయం 3 కూడా కొండ ప్రసంగం అన్నమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనందరికీ కూడా దేవుని ఒక వాక్యము తెలుసు. అవునా కదా? తెలుసా లేదా? అందరికీ కూడా దేవుని ఒక వాక్యము మనకి తెలుసు. సో దేవుని వాక్యము తెలిసిన మనము ఏందన్నమాట, ఇంకా వాక్యము చేత మనం బలపరచబడాలంటే మరి ఏందన్నమాట, అనేకమైన దేవుని ఒక వాక్యము ద్వారా మనం ఏం చేసుకోవాలి, మనని మనము నింపుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా మన మధ్యలో ఎవరైనా ఒక దేవుని వాక్యం తెలియని ఒక వ్యక్తి వస్తారనుకోండి, ఎవరైనా ఒక అన్యులు లేకపోతే దేవుని వాక్యం తెలియని వారు వస్తారనుకోండి, మరి అప్పుడు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడాలి. అర్థమైందా మీకు? అప్పుడు దేవుడు ఏం చేయాలన్నమాట, ఈ వాక్యము మాట్లాడాలి. మరొకసారి 5వ అధ్యాయము 1 వాక్యం చదవండి. ఆయన జన సమూహము నుండి ఏం చేశారన్నమాట, ఇప్పుడు కొండ ఎక్కుతున్నారు. జన సమూహం భయంకరం ఉంది కొండ కింద. అయితే ఇది చూసారు, అమ్మా ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి ఆయన ఏం చేశారన్నమాట, కొండ ఎక్కేశారు. కొండ ఎక్కినప్పుడు అనేక మంది కింద ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, బా కొండ ఎక్కుతామా, ఇంత పెద్ద కొండ మీద ఎక్కుతామా ఎక్కలేమా అదనేసి. కానీ కొండ మీద ఎక్కి వచ్చిన వారు ఎవరన్నమాట, చదవండి 2వ వాక్యము. ఆయన శిష్యులు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చినట్టు వాక్యంలో మనం చూస్తున్నాము. జనులు వచ్చినట్టు చూస్తున్నామా? జనులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కిందనే ఉన్నారు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కిందనే ఉన్నారు. కానీ శిష్యులు మాత్రము యేసు ప్రభు దగ్గర అక్కడ వెళ్ళినట్టు వాక్యము ద్వారా మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. అవునా కదా? శిష్యులు ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే కింద ఎవరున్నారు? జన సమూహం ఉంది. అర్థమైందా? ఏర్పరచబడిన పిలువబడిన ఓకేనా తను వెంబడిస్తారని నమ్మకం కలిగిన శిష్యులు మాత్రమే ఎక్కడికి వచ్చారన్నమాట, కొండ పైకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా కొండ కిందనే ఉన్నారనమాట. అయితే వాళ్ళు వచ్చిన వెంటనే ప్రభు ఏం చేశారు? ఆలస్యం చేశారా?
అయ్యో మీరు మాత్రమే వచ్చారా, అంత పెద్ద జన సమూహం చూశాను కదా, ఎవరు కూడా మీతో పాటు ఎక్కి రాలేదని ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు. సమయాన్ని వ్యర్థపరచకుండా ఆయన ఏం చేస్తారన్నమాట, వెంటనే వాళ్ళకు బోధించడము ప్రారంభము చేశారు. ఎక్కడ జనులు వచ్చేస్తారా ఏమో, తర్వాత నేను వీళ్ళతో మాట్లాడలేకపోతాను కదా, వీళ్ళకి చెప్పవలసిన కార్యాలు నేను చెప్పలేకపోతాను కదా అని త్వరపడి ఏం చేస్తారన్నమాట, వెంటనే 3వ వాక్యం చదవమ్మా. ఉండమా. ఆత్మ విషయమై దీనులై ఉన్నవారు ధన్యులు అంట. ఏంటి అర్థమైంది? ఆత్మ విషయమై దీనులై ఉన్నవారు ధన్యులు, అటువంటి వారిని పరలోక రాజ్యం అని వాక్యము చెప్పబడుతుంది. ఏంటి అర్థము? గట్టిగా చెప్పండి. ఏంటి ఏంటి ఒక మాట నేను చెప్తాను చూడండి. ఎందుకంటే నేను ముందే అన్నాను, మనమందరం వాక్యం తెలుస్తున్న వ్యక్తులు, మనమందరికీ యేసుప్రభు ఎవరంటే తెలుస్తున్నమాట. ఆయన వాక్యాన్ని మనము పదో విని మనం చదివి ఆ వాక్యంలో మనము ముందు సాగుతూ ఉంటున్నాం కనుక దేవునికి స్తోత్రము. ఆత్మ విషయమై మనం దీనులై ఉంటే అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాము, ఇప్పుడు మీలో ఎంతోమంది చాలా చక్కగా మీరు పాడతారు, ఓకేనా. ఇప్పుడు పాట రాదు నాకు, మీరు మంచి చక్కగా స్వరం ఎత్తి మీరు పాడతారన్నమాట, అవునా కదా. నాకైతే రాదు, నేను గట్టి వాయిస్లో పాడతాను. మీరు మంచి కమ్మని స్వరములో మీరు పాడతారనుకోండి, అది ఎలా ఉంటుంది వినే వరకు. లేకపోతే మంచి స్వరముతో పాడే వాళ్ళు కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఏబ్బా మనకు వాళ్ళతో కలవడం కష్టమవుతుంది కదా, మన రాగముతో అది కలుస్తలేదు కదా అదనేసి, ఓకేనా. కానీ ఇక్కడ ఏంటంట, ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. ఇప్పుడు ఎవరైనా ఒకరు మంచిగా మీరు ప్రార్థన చేస్తారు, ఓకేనా, ప్రార్థన చేస్తారు, ఇంకొక వ్యక్తికి ప్రార్థన రాదు, ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, ఏదో ఒక చిన్నగా ప్రార్థన చేసేస్తారు. ప్రార్థన కూడా చేయడం రావట్లేదు చూడు, ఇన్ని సంవత్సరం నుంచి చర్చికి వస్తూ ఉంటున్నారు కదా అదని చెప్తూ ఉంటారు, అవునా కదా. సో ఇక్కడ ఆత్మలో ఏంటంట, దీనంగా అంటే ఏంటంట, తగ్గింపు, హంబుల్నెస్ అక్కడ ఉండేవారు ధన్యులు అంట. అపోస్తల కార్యంలో మనం చూస్తున్నప్పుడు చదవదు, ఇప్పుడు అనుదినము విశ్వాసులు చేర్చబడ్డారంట. అనుదినం ఏమైందనమాట, విశ్వాసులు చేర్చబడ్డారు. ఇంకొక చోట ఏముందనమాట, విశ్వాసములో బలహీనంగా ఉన్న వారిని వాళ్ళు చేర్చుకున్నారంట. అర్థమైందా? ఇదే అన్నమాట, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యం నాకు సొంతం కావాలంటే, అర్థమైందా. సో ఏంటంట, నాకు బాగా ప్రార్థన వచ్చు, ఎదుటి వ్యక్తికి రాదు, పక్క ఉన్న వ్యక్తికి రాదు. వాళ్ళని కూర్చి మనము తక్కువ అంచనము వేయకూడదు మన లోపటనే, అర్థమైందా. నాకు బాగా ప్రార్థన వచ్చు, పాటలు వచ్చు, ప్రసంగం వచ్చు, అన్నీ వచ్చు, అందరితో మాట్లాడడానికి నాకు మంచిగానే వస్తుంది, కానీ వీళ్ళకి రాదు ఈ సంవత్సరం. అలాగే మనం ఎవరిని కూడా తక్కువ అంచనా మనము వేయకూడదు. సో మనం ఏం చేయాలా, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. మనము మనని ఏం చేసుకోవాలన్నమాట, తగ్గించుకోవాలా. మనమందరము దేవుని బిడ్డలమే, అవునా కదా. యూదాస్ ఇస్కారియోతు కూడా ప్రభు వల్ల తీసుకున్నాడు, అవునా కదా. ప్రభు ఆయనకు కూడా ఇచ్చాడు అన్నమాట. సో కాబట్టి మనమందరము కూడా దేవుని దృష్టిలో సమానము. ఇప్పుడు ఎవరైనా ఆదివారం సంఘానికి రాలేదనుకోండి, అప్పుడు మీరు ఓకేనా, వాళ్ళని వదిలిపెట్టేయండి. ఇప్పుడు మీరు ఉంటారు కదా, అయ్యో వీళ్ళు పలానా వాళ్ళు రాలేదు, ఏమో వెళ్ళేటప్పుడే వాళ్ళని దర్శించాలి, ఎందుకబ్బా రాలేదు నువ్వు చర్చికి ఈరోజు అది అనేసి, వాళ్ళు రారు కష్టమా, ఎంత చెప్పినా వాళ్ళు రారు. అలాగే కింద పరిచి మనం ఎన్నడూ కూడా మాట్లాడకూడదు, మనం దర్శించాలి. ఎందుకబ్బా రాలేదు, ఏమైంది, ఏం కష్టం ఉంది, ఏముంది, మనం ప్రార్థన చేస్తాం. వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేసి మీరు వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రేయర్కు వాళ్ళు కరెక్ట్గా వస్తూ ఉంటారు. సో నాకు పరలోక రాజ్యం కావాలంటే, పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఫస్ట్ ఏముండాలంట, తగ్గింపు ఉండాలా. అర్థమైంది, దీన మనసు
ఎంత ఆత్మలు దీన మనస్సు కలిగిన వారు ధన్యులు, అటువంటి వారిదే పరలోక రాజ్యము. ఓకేనా? సరే, రెండవది ఇది ఎవరికి చెప్తున్నారు? ఆయన శిష్యులకు చెప్తున్నారు, మనకి చెప్పబడుతుంది. అర్థమైందా? రెండవది 4వ వాక్యం, దుఃఖపడేవారు ధన్యులు అంట. అంటే ఏంటి? దుఃఖం ఎప్పుడు వస్తుంది సామాన్యంగా? బాధ ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, అవునా కదా? ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుంది దుఃఖము? వేదన ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, బాధ ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. ఓకేనా? సరే, ఎలాంటి బాధ ఎలాంటి వేదన చెప్పండి? చెప్పండి, ఎలాంటి బాధ, ఎలాంటి మరి వేదన చెప్పండి. నా ఇంట్లో ఫ్యాన్ లేదు ప్రభువా, చాలా బాధగా ఉంది నాకు, ఈ యొక్క సమ్మర్లో పడుకోలేకపోతున్నాను, అదొక వేదన, అదొక దుఃఖమా? చెప్పండి. అయ్యో ప్రభువా, నా అసలు ఎన్ని సంవత్సరం నుంచి మరి ఇంట్లోనే ఉన్నాను, నాకని ఒక్క రూమ్ కూడా సొంతంగా లేదు ప్రభువా, అది ఒక బాధనా? మరి ఏంటి బాధ అంటే? ఏంటి దుఃఖం అంటే? దుఃఖపడేవారు ఏంటంట? ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారంట. దుఃఖపడేవారు ధన్యులు అంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. మళ్ళీ వాక్యం తీయవద్దు. అపోస్తలుల కార్యములో స్టెఫెను, అవును కదా, ఆయన చనిపోయిన తర్వాత అప్పుడేమవుతుంది? సభలు వచ్చి ఇంటింటికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలందరినీ ఇల్చుకోపోతున్నారు అన్నమాట. భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడుస్తుంది. అయితే అందరూ చెదిరిపోతున్నారు. చెదిరిపోయినప్పుడు ఎవరు చూసుకోలేకపోతున్నారు. మేము మరి తప్పించుకుంటే చాలనేసి ఒక ఇంట్లో ఒక తల్లియో ఒక తండ్రియో పిల్లలో మరి ఎవరో మరి వాళ్ళు అలాగా చెదిరిపోతున్నారు. అలాగ చెదిరిపోయిన వాళ్ళు ఏ దేశానికి వెళ్ళారో వాళ్ళు అప్పుడు వాళ్ళని గురించి వాళ్ళు బాధపడలేదు. అర్థమైందా? వాళ్ళని గురించి వాళ్ళు బాధపడలేదు. వాళ్ళలో ఉన్న బాధ దుఃఖం ఏందన్నమాట. అయ్యో, ఈ ప్రాంతానికి వచ్చాం కదా, ప్రభు కొరికి చెప్పాలనేసి వాళ్ళు సువార్త అక్కడ ప్రకటిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు అందులో ఎంతో మంది మన వాక్యం చదివినప్పుడు ఎబ్రే పత్రికల పేద విశ్వాసం ఒక లిస్ట్ ఇవ్వబడి ఉంది, అవునా కదా? ఎంతో తల్లులు పిల్లల్ని పోగొట్టుకున్నారు, భర్తని పోగొట్టుకున్నారు, భార్యని పోగొట్టుకున్నారు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, అన్నింటిని బాగొట్టుకున్నారు. వాళ్ళందరి విశ్వాస ఒక లిస్టులో ఉంటుండ్రు అన్నమాట. వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు మనకి సమీపంగా ఒక భూకంపం వచ్చింది థాయిలాండ్ దగ్గర. చూసారా? మీరు ఎవరైనా చూసారా? బాగుంది కదా? బాగుందా? మనకెందుకమ్మా రావట్లేదు? మనకెందుకు రావట్లేదు? మనకి రావాలి. అప్పుడే మనకి ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బాధ మనకేం చేస్తుంది అన్నమాట తెలుస్తుంది. ఎంతమంది అన్నిటిని పోగొట్టుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ప్రతిసారి మృతుల యొక్క సంఖ్య పెంచుకొని పోతున్నారు అన్నమాట, అవునా కదా? వాళ్ళకంటే మనం పెద్ద గొప్ప మనుషులు మంచి వాళ్ళమైతే కాదు. ఆయన దేవుడు ఒక కృప. ఈ రోజైనా మరి ఈమె నా కొరకు జీవిస్తుంది, ఈ రోజైనా మరి ఈమె నన్ను మహిమపరుస్తుంది అనేసి ఒక రోజు మన జీవితంలో దేవుడు పొడిగించు. హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు అంట. ఈ విధంగా దేవుడి కొరకి సమస్తాన్ని పోగొట్టుకొని అన్ని బాధలు అన్ని శ్రమలు భరించుకుంటున్నారు. చూసారా? వాళ్ళకి ఎన్ని దుఃఖం ఉంటుంది కదా. వాళ్ళు ఓదార్చబడతారంట. ఏ విధంగా? మనుషుల చేత కాదు. యెషయా 51 తీయండి వాక్యం. యెషయా 51వ అధ్యాయము యెషయా 51 3వ వాక్యం చదవమ్మా.
మంచిగా నేనే నిన్ను ఓదార్చవాడు అంటున్నాను. వాళ్ళు ఓదార్చబడతారన్నమాట. ఈ లోకంలో అన్నిటిని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అన్ని మరి దుఃఖకరమైన కార్యాలు వాళ్ళ జీవితంలో వచ్చి పదే వాళ్ళకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళని ఓదార్చేవారు ఎవరు కూడా లేరు. సో కాబట్టి అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడనమాట, ఓదార్స్తారని దైవ వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంటుంది. లోక ప్రకారమైన కార్యం కాదు, దేవుని యొక్క కార్యములో ఎవరెవరు దుఃఖం కలిగి ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారంట, ఓదార్స్తారు. యేసుక్రీస్తు గెత్సెమనీ తోటంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, చాలా దుఃఖముతో ఉన్నారు. వాక్యమే చెప్పబడుతుంది, అవునా కదా. తండ్రి చాలా దుఃఖముతో ఉన్నాను, ఆయన నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం ఉంటే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ఆయన అక్కడ దుఃఖముతో ప్రార్థించినట్టు వాక్యంలో చూస్తున్నాము. అప్పుడు ఆయన బలపరచబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు అన్నమాట. కాబట్టి మరి దేవునికి స్తోత్రము. మా అమ్మ హాస్పిటల్ ఉంది, మా అయ్య హాస్పిటల్ ఉంది, మా బిడ్డలు సీరియస్కున్నారు, అవునా కదా. నా పిల్లలు ఫారిన్లో ఉన్నారు, ఏమేమో అక్కడ తుఫాన్లు వస్తుంది, ఏమేమో మండుతుంది అక్కడ, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏమో. అటువంటి దుఃఖము బాధ కాదు, ఇక్కడ ఉన్న దుఃఖము శిష్యులకు చెప్పబడుతున్న బోధన దుఃఖం అన్నమాట. సో వారు ఓదార్చబడతారని దైవ వాక్యం అక్కడ చెప్పబడుతుంది. తర్వాత 5వ వాక్యం, హల్లెలూయా. సాత్వికులు అంటే ఏంటి, శాంతము కలిగిన వారు, అవునా కదా. సాత్వికులు ధన్యులంట, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారన్నమాట. దేవునికి స్తోత్రము. మనమందరము కూడా దేవుని బిడ్డలము, అవునా కదా. మరి ఈ సంఘానికి వచ్చిన వారు, ఈ సంఘానికి వచ్చి రాకుండా ఉన్నవాళ్ళు అందరితో మనం ఏ విధంగా ఉండాలా, సాత్వికం కలిగి జాలి పడాల. వాళ్ళు రాకుండా ఉండడానికి కారణము ఏంటి, ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు, ఏం రాలేకపోతున్నారు, ఎందుకు, మరి నాలో ఏమున్నది, మరి ఎందుకు వాళ్ళు రాలేకపోతున్నారని మనం ఏం చేయాలన్నమాట, ఆలోచించాలి. సాత్వికం అంటే ఏంటి, జాలి పడుట. ఒక విశ్వాసి మీద జాలి పడుట సాత్వికం, పేషెన్స్. కాబట్టి మరి దేవునికి వందనాలు. ఇంకొక అంత సాత్వికానికి ఏముంది తెలుసా, ఎవరైనా మనకి ఇష్టము సంఘానికి వచ్చి ఉంటారు, వాళ్ళ ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు, మన గురించి లేనిపోని మాటలు చెప్పుకుంటారు వాళ్ళు, అవునా కదా. అప్పుడు మనకేమొస్తుంది, అవ్వాలి. సాత్వికం వాళ్ళేమన్నా చెప్పండి పర్వాలేదు, నేను వాళ్ళని ఏం చేస్తాను, వాళ్ళ మీద నాకు జాలి కలుగుతుంది. నాతోనే కలిసి ప్రభు వల్ల తీసుకున్నారు, నాతోనే కలిసి ఇక్కడ ఎన్నోసారి భోజించారు, నాతోనే కలిసి దేవుని ఎన్నోసారి ఆరాధించారు. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నారు కదా. సాత్వికం ఏందన్నమాట, ఆ శాంతము మన లోపట ఉండాలి. వాళ్ళు ముఖం తిప్పుకొని పోతే మనం వీపు తిప్పుకొని రావడం కాదు. క్రైస్తవులు చెప్పండి, పోయేదేముంది, బాగున్నారక్క, బాగున్నారా అన్న, అలాగ అడిగితే ఏం పోతుంది మనకి, అవునా కదా. సరే ఎప్పుడన్నా నాకు టైం ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తాను అని మీరు అలాగ చెప్పి చూడండి. భూమిని స్వతంత్రించాలి, మనం ఆత్మను సంపాదించాలి. భూమిని స్వతంత్రించడం అంటే ఏంటి, బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, ఇక్కడ ఉండడానికి. భూమిని స్వతంత్రించుకుంటారంటే ఇక్కడ ఉన్న మనుషులని మనము సంపాదించుకుంటాము, దేవుని రాజ్యానికి మనము నడిపించగలుగుతామని ఇక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. ఇంత మంచి వాక్యం చూసారా. మరి ఆ విధంగా ఉంటామా మనము, ఆ విధంగా ఉంటామా, సాత్వికం కలిగి ఉంటామా. ఎవరు ఏం చేస్తున్నా, ఎవరు మన గురించి తలంచుకున్నా, ఏమనుకున్నా నేను కేరే చెయ్యను. బాగున్నారా, సరే ప్రార్థన చేసుకుంటామా, నేను ఒక్క రోజు మీ ఇంటికి వస్తాను, మనం ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాము. వద్దు ఏం రావద్దబ్బా, నేను ఉండను అస్సలు. అది ఏంటంటే మీరు ఉన్న రోజు నాకు చెప్పండి, అదో పదో మనం ఆ విధంగా దేవుని యొక్క ప్రేమని మనము చూపించాలి. హల్లెలూయా. తర్వాతమ్మా భయంకరమైన వాక్యం.
నీతి కొరికి ఆకలి దప్పి కొనవారు ధన్యులు అంట. వారు తృప్తి పరచబడతారంట. చూసారా, నేను ఎన్నోసారి మీకు అన్నాను, మీరు వాడి నిండా చీరలు ఉంటుంది, అవునా కదా, మళ్ళీ కొంటనే ఉంటాను, ఆయన తృప్తి ఉండదు. కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటుంది కదా, కొత్త కొత్త కలర్లు వస్తూ ఉంటుంది, తృప్తి ఉండదు. పాత సోఫా ఏసీ కొత్త సోఫా కొనుక్కుంటాము, ఆ ఫ్యాన్ ఒకటి లొడుకు తిరుగుతుంది కదా, అది పడేసి ఒక కూలర్ కొంటాము, ఒక కొత్త ఫ్యాన్ కొంటాము, అవునా కదా, నిజమా? నేను పాతగా అయిపోయింది కదా మా ఇంట్లో, నన్ను అమ్మేసి ఇంకొక కొత్త అమ్మాయిని తీసుకురని చెప్తామా? మా ఆయన పాతగా అయిపోయాడు కదా, నువ్వు వద్దయ్యా చాలా పాతగా అయిపోయావు, బోరు కొడుతుంది, కొత్త ఆయన తెచ్చుకుంటాడంటే ఊరుకుంటారా? చెప్పండి, అవునా కదా. ఏది కొత్తగా కొనుక్కోవాలో అది కొనుక్కోవాలి, దానికి ప్రాణం లేదు కాబట్టి కొంటున్నాం. ప్రాణం ఉన్నదిని మనము తోసి పడేయలేము, ఎక్స్చేంజ్ చేయలేము. హల్లెలూయా, అవునా కదా. సో దేవునికి వందనాలు. ఇక్కడ ఏముంటుందన్నమాట, ఆకలి, దప్పిక ఆకలి ఎక్కడ ఉండాలంట? నీతి మీద ఉండాలి, యేసు క్రీస్తు మీద ఉండాలి. నేను ఇంకా వాక్యంలో పెరగాలి, నేను ఇంకా ఎక్కువ సమయం గడపాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ఇంకా ఆత్మచేత నింపబడాలి, నేను ఇంకా ఇతర వాళ్ళకు ఒక సాక్షి బిడ్డగా నేను ఉండాలి, ఒక ధైర్యవంతురాలుగా నేను ఉండాలి, నా యేసుని నా మూలంగా ఇతర వాళ్ళకు చూపించాలని అటువంటి దాగము దప్పిక మనకి ఉండాలన్నమాట. కాబట్టి మరి దేవునికి స్తోత్రం. లోక కార్యాల మీద కాదు, వీటి మీద కాదు, వీటి మీద మన మనస్సు కాదు, దీని మీద ఆకలి దాగము మనకి అక్కర్లేదు. ఇవన్నీ నశించిపోయేవే, ఇది మనకి అక్కర్లేదు. నీతి మీద తప్పిక దాగము కలిగిన వారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? చూసారా, అది ఉందా మనకి? యేసు క్రీస్తు మీద మన యొక్క మనసు దాగము దప్పిక మనకు ఉండాలి, అక్కడ ఉండాలి మనకి. అదే దేవుడు మన దగ్గర ఆయన కోరుకుంటున్నారు. శిష్యుని పిలిచారు, త్వరగా చెప్పుకుంటున్నారు, ఆయన వాళ్ళకు త్వరగా చెప్తున్నారు, ఇలాగా అని ఆయన అక్కడ చెప్తూనే ఉన్నాడు అన్నమాట. మరి ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? తర్వాత వాక్యం, కనికరం కలిగిన వారు ధన్యులు, వాళ్ళ కనికరత పొందుతారు. అంటే ఏంటి కనికరం? అంటే ఏంటి? జాలి పడడం, అయ్యో అవునా కదా. ఇప్పుడు ఎవరైనా కష్టపడితే అయ్యో పాపం వాళ్ళు కష్టపడుతున్నారు కదా, సరే వాళ్ళకు మనం అయ్యే సహాయం అది మనము చేస్తాం, అవునా కదా. ఇప్పటికి ఎవరైనా మరి హాస్పిటల్ ఉన్నారంటే అయ్యో పాపము వాళ్ళని పోయి చూసేస్తాంలే, వాళ్ళకు ఒక ప్రార్థన పోయి మనము చేసేస్తాము, అది ఒక విధమైన కనికరత. ఇక్కడ చెప్పబడుతున్న కనికరత ఎటువంటి కనికరత తెలుసా? పౌలు శీలను తీసి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు, అవునా. సంకలు వేశారు, కాలుకి సంకలు వేశారు, బాగా కొట్టి వేశారు. అక్కడ విశ్వాసులందరూ ప్రార్థన చేస్తున్నారు, అయ్యా చెయ్యి చాపబడాలి, యేసుక్రీస్తు చెయ్యి చాపాలి, అక్కడ అద్భుత కార్యం జరగాలి అక్కడ అని సంఘం అంతా విశ్వాసులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. శరీరం అంతా గాయమే, అవునా. వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళలేదు, ఎవరిని కూడా విమర్శించలేదు. వాళ్ళు ఏం చేశారన్నమాట, వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మధ్యరాత్రుల వీళ్ళ లోపట ఒక బలము వచ్చింది, ఒక శక్తి. వాళ్ళు ఏం చేశారు? శరీరం అంతా గాయమే, రక్తమే, ఎక్కడ చూసినా నొప్పిలు, అయినా వాళ్ళు దేవుని అర్ధరాత్రిలో స్తుతించి పాడారని దేవుని ఒక వాక్యము ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రము. అప్పుడు ఏమైందంట, పెద్ద పెద్ద చెరసాల డోర్స్ అంతా డబ్బార్ అని ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. స్తుతికి అంత శక్తి ఉంది. అప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రార్థన అంత బలము కలిగిన ప్రార్థనగా అక్కడ ఉందన్నమాట. వీళ్ళ మీద జాలి పడ్డారు విశ్వాసులు. అయ్యో మా మనుషులు, మా లీడర్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ప్రార్థన చేయాలని. అప్పుడు విశ్వాసులు ఈ విధంగా
వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు ఏమొచ్చిందంట? కనికరత ఆటోమేటిక్గా అక్కడ వచ్చింది. కనికరం ఏందన్నమాట? చదవమ్మా మళ్ళీ. కనికరింపబడతారంట. అవునా కదా? కనికరం కలవారు ధన్యులంట, వాళ్ళు కనికరము పడతారని వాక్యం చెప్పబడుతుంది. కనుక మరి ఉందా? మనకి ఉందా? దేవుని బిడ్డలు దేవుని కొరకు ఏమైనా బాధలో, దేవుని బిడ్డలు దేవుని కొరకు ఏమైనా శ్రమలు వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళ కొరికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా వాళ్ళ మీద జాలి ఇస్తుంది ప్రభా, దయచేసి వాళ్ళలో మీరుండి కార్యం చేయి ప్రభా, మీ నామాన్ని మహిమపరచుకో ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కనికరింపబడతామని దేవుని యొక్క వాక్యం అక్కడ చెప్పబడుతుంది. తర్వాత చదువు. చూసారా, మనం అందరికీ దేవుని చూడాలని ఇష్టం ఉంది, కానీ హృదయంలో ఏముంది? ఏముంది? పరిశుద్ధమా? లేదు. మరి ఏముంది? ఏముంది హృదయంలో? లోకమే ఉంది. లోకం ఉంది హృదయములో. అందుకే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, మనం ఎన్ని వాక్యాలు విన్నా కూడా మారు మనసు లేని వారుగానే దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని చూడలేకపోతున్నాము, ఆయన ప్రసన్నతని అనుభవించలేకపోతున్నాము. పరిశుద్ధ ఆత్మ మన మీదికి రావాలని ఆశపడినా కూడా మనమే అడ్డుగా ఉండి అలో చేయలేకపోతున్నాము. దేవునికి వందనాలు, స్తోత్రము. హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయములు ఏమి ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 1 యోహాను 2:15 చదువుతామా? బయాట్ చేయండి ఆ వాక్యం. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. లోకాన్ని మనం ఏం చేయకూడదు అన్నమాట, ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటిని కూడా మనం ఏం చేయకూడదంట, ప్రేమించకూడదు. అప్పుడు హృదయంలో ఏమున్నది చెప్పండి? శుద్ధి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఒక ప్రశ్న వేస్తాం. మనం తిరిగి మన ఇంటికి పోవద్దు, ఓకేనా? ఇక్కడ నుండి దేవుని సేవకి వెళ్ళిపోతామా? వస్తారా అందరు? ఎవరికి చెప్పొద్దు, ఇంట్లో వస్తారా? రెడీగా ఉన్నారా? చెప్పండి. యేసుక్రీస్తు పిలిచారు, అన్ని వదిలిపెట్టి ఆయన వెంబడి వెళ్ళిపోయారు. హృదయ శుద్ధి కలిగిన వారు మనం ఉన్నామా? చెప్పండి. వాళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? అమ్మ దగ్గర, నాన్న దగ్గర, మా భార్య దగ్గర చెప్పి వస్తాను, నా పిల్లల్ని లాస్ట్ ఒకసారి చూసి ఒక ముద్దు పెట్టి వస్తాను అని అన్నారా? ఆయన పిలిచారు, మీరు వెళ్ళారు. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము? ఇన్ని వాక్యాలు వింటున్నాము, ఎన్ని ఆదివారాలు సంఘానికి వస్తున్నాము, ఎన్ని రోజు వారంలో 3 రోజు 4 రోజు అని మనము వాక్యం వినట కొరకు వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. హృదయ శుద్ధి గల వారు ధన్యుడు, వాడు దేవుని ఏం చేయగలుగుతారంట? చూచగలుగుతారు. నా దేవుని నేను చూడాలంటే, నా దేవునితో నేను ఆనందంగా ఉండాలంటే, నా దేవుని ఎప్పుడు కూడా ఆయన ప్రసన్నతలో నేను ఉండాలంటే నా హృదయం ఎల్లప్పుడూ ఎలాగ ఉండాలన్నమాట? శుద్ధీకరింపబడాలి, శుభ్రంగా ఉండాలి, శుద్ధి చేయకుండా ఉండాలి. ఉంటున్నామా మనం ఆ విధంగా? చెప్పండి. శిష్యుల్ని పిలిచి చెప్తున్నాడు ఈ వాక్యం అంతా. గబ గబ బోధన ఆయన అక్కడ చేస్తున్నాడు. చదవమ్మా 9వ వాక్యం. బాబా సమాధానపరిచేవారు ధన్యులంట, వారు దేవుని కుమారులని ఎంచబడతారు. సమాధానము ఉందా? సమాధానము ఎటువంటి సమాధానము? మామూలు సమాధానం కాదు. అత్తకు కోడలకు, మామకు అల్లుడుకు, బిడ్డలకు అమ్మ నాన్నకు గొడవ వచ్చింది, లేదు లేదు అట్లా మీరు కొంచెం ఓర్చుకోండి, నువ్వు కొంచెం ఓర్చుకోమా, ఆ సమాధానం కాదు. 14:27 చదువు. ఏంటి? యోహాను 14:27 యోహాను.
హల్లెలూయా. చూసారా, ఇలాంటి సమాధానం అంట లోకంలో ఉన్న సమాధానం కాదు. ఆస్తులు పంచుకున్నప్పుడు ఒకరికి ఎక్కువ తక్కువ అని పోతుంది, పర్వాలేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని అడ్జస్ట్ వచ్చుకో పర్వాలేదు, సమాధానంతో అన్ని మనము చేసుకుంటాం. కాదు, లోకము ఇచ్చినట్టు కాదు. నేను ఎల్లప్పుడూ దేవుని యందు సమాధానం కలిగి నేను ఉండాలి. సమాధానం కలిగి నేను ఉన్నానంటే నేను ఇతర వాళ్ళని ఏం చేయగలుగుతాను? సమాధానపరచగలుగుతాను. అయ్యో వాళ్ళు తరిమి కొట్టారా, అయ్యో వాళ్ళు మిమ్మల్ని అవమానపరిచారా, మిమ్మల్ని హేళన చేశారా, అలాగా నిందించారా, పర్వాలేదు, దేవుడి కొరకు వచ్చుకోండి, పర్వాలేదు. దేవుడి సమాధానం కలిగి ఉండాలి. సమాధాన ప్రభు దగ్గర మనము వెళ్ళబోతున్నాం. మనము ఆ విధంగా మనము వాళ్ళని సమాధానపరచటం, అప్పుడు వీళ్ళకు కూడా సమాధానము దొరుకుతుంది అన్నమాట. చూసారా? నెక్స్ట్ మా హల్లెలూయా. చూసారా, నీతి నిమిత్తము హింసింపబడిన వారు, యేసు క్రీస్తు కొరకి, యేసు క్రీస్తుని బట్టి ఎవరెవరు ఇక్కడ శ్రమ పొందుతారో, నిందింపబడతారో వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? ధన్యులు అని దేవుని యొక్క వాక్యము. అటువంటి వారిదే పరలోక రాజ్యం. మనుషులు ఏదో నన్ను చెప్పేశారు, వాళ్ళేదో నన్ను ఇట్లా కిందపరిచారు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశా, తీసి పడేయండి చెత్తకుండీలో. కానీ నీతి నిమిత్తము ఏందన్నమాట? శ్రమ అనుభవించేవారు ధన్యులు, పరలోక రాజ్యము అక్కడ వాళ్ళది అని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. కనుక మనకి ఎప్పుడైనా అటువంటి అనుభవం ఉందా? క్రీస్తును బట్టి ఎవరైనా మిమ్మల్ని హింసించారా? క్రీస్తును బట్టి మీ మీద ఉమ్మి వేశారా? క్రీస్తును బట్టి 10 మంది ముందు మిమ్మల్ని అవమానపరిచారా? నోరు మూసుకొని ఉన్నారా? ఆ టైంలో వాళ్ళు ఎవరంట? ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వాక్యం చెప్పబడుతుంది. సెప్పని తీసుకొచ్చి వీధిలో వాళ్ళు ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపారు. అప్పుడు ఆయన యేసు ప్రభు సిలువలో పలికిన అదే మాట అన్నారు, అయ్యా వీళ్ళని క్షమించు అన్న వరకు. అప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు చూపించారు. అవునా కదా? మరి ఈ రోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? కాబట్టి ఏంటన్నమాట, నీతిని బట్టి మనము హింసింపబడాలి. నెక్స్ట్ చూసారా, నా నిమిత్తము మనుషులు, నా నిమిత్తము, వేరే విషయంలో కాదు. అర్థమైందా? క్రీస్తు నిమిత్తము ఎవరెవరు మన మీద అబద్ధం మాట్లాడి నిందించి అవమానపరిచి హింసిస్తారో మనం ఎవరన్నమాట? ధన్యులు అని దేవుని యొక్క మాట మనకు అక్కడ బోధిస్తుంది కనుక, నేర్పిస్తుంది కనుక దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రము. నన్ను బట్టి, నా నిమిత్తము ఆ విధంగా చెప్తే మీరు ధన్యులు అని ఆయన అక్కడ చెప్పుతూ ఉంటున్నారు కనుక మరి దేవునికి వేలాది స్తోత్రం అన్నమాట. అయ్యో నా బిడ్డ ఇట్లా మాట్లాడింది, నా అబ్బాయి ఈ విధంగా మాట్లాడేశారు, నా పిల్లలు ఈ విధంగా నన్ను తృణీకరించారు, నా భర్త నన్ను పట్టించుకుంటలేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదు. ఎంత బాధతో, ఎంత అవమానపరచబడుతున్నాను కదా కుటుంబంలో. వాడు ఇది ఇక్కడికి అక్కడికి చల్లదు. స్పష్టంగా ఉంది నా నిమిత్తము అని దేవుడు అన్నాడు. అర్థమైందా? ఈ భర్త నిమిత్తము, పిల్లల నిమిత్తము, భార్య నిమిత్తము అని అక్కడ రాయలేదు, నా నిమిత్తం అని అక్కడ రాయబడి ఉంటుంది. కనుక క్రీస్తు నిమిత్తమే, క్రీస్తుని బట్టే మనని ఎవరైనా అవమానపరచి, మనని నిందించి, మన మీద అబద్ధము మాట్లాడాలనుకోండి, మనం ఎవరన్నమాట? ధన్యులు. ఒకసారి నేను చెప్పి ఉంటాను, లాంగ్ బ్యాక్ అనుకుంటాను, ఇది చాలా క్రిందట ఒక విషయం అన్నమాట. అయినా మనం అందరికీ అది బలపరుస్తుంది సాక్ష్యం. మల్కాజ్గిరిలోనే ఇట్లా ఒక హిందూనే, అది ఒక ఆంటీ తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ తల్లి, ఇది ఇద్దరు సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ పెళ్లి చేసుకోలేదు, ఒక సిస్టర్ పెళ్ళి అయ్యి ఆమె వేరే ఉంది. ఈమెకు భర్త వదిలిపెట్టేశారు. ఆమెకి బ్లడ్ క్యాన్సర్ అనమాట.
అయితే ఆంటీ గారు మా పాప కొంచెం వాళ్ళపై ప్రార్థన చేయమంటే మా పిల్లలు చిన్న చిన్నగా ఉంటారు, 3వ క్లాసు 4వ క్లాసు, చాలా ఇయర్స్ ముందు అని ఉంటే సరే అంటే వస్తా ఆంటీ అని చెప్పేసి వెళ్ళాను. పోయి చేస్తే భయంకరంగా మాట్లాడేవారు. ఆయన డిఆర్డిఆర్లో పనిచేసేవారు అన్నమాట, గౌరీశంకర్ అని. అయితే సరే అనేసి ఇక ఆమెకి పోయి చెప్పి అన్ని చేసి ఒక 3-4 డేస్లో ఆమె దేవుని వాక్యం ఆమెని ఆకర్షించుకున్నది. మన మాటలు కాదు, దేవుని ఒక వాక్యం ఆమెని ఆకర్షించుకుంది కనుక ఆమె రావే పోవే అంటది. పెద్దది ఆమె అయితే వయస్సులో. శాంతి రావే, రేపు కూడా వస్తావావే, మరి వాక్యం చెప్తావావే, పాటలు పాడతావా, ఎన్నో వేస్తూనే ఉంటుంది. సరే అక్క నేను వస్తాను అని చెప్పేదాన్ని అనమాట. తర్వాత అలాగ ఉండిన తర్వాత ఏమైపోయింది, కొన్ని రోజులు అలాగ ఉండేదన్నమాట. బాగా దేవుళ్ళ బలం అయిపోయింది ఆమె. నేను చచ్చినప్పుడు నేను యేసుప్రభు దగ్గర పోతా, నీకుందా ఆ నమ్మకము, ఖచ్చితంగా నువ్వు రావే నేను పోతాను చూడు, దేవానికి స్తోత్రం ఆ నమ్మకం చాలు అదనేసి. అలాగే ఆమె ఆ తర్వాత ఒక 2 వీక్స్ ఉండేది. ఆమె ఊరికే బ్లడ్ వామిట్ చేస్తుంది, చేతిలో తీసుకుపోయి కాబట్టి ఉండదు కదా, పక్కగా ఏదైనా గీసిన పెడతాము, అయినా సమ్టైమ్స్ ఏం దొరకదు, సడన్గా చేయి చూపించాలా, పోయి అదన్నీ ఆడ పోసి వచ్చి ఆమెని బాగా క్లీన్ చేయాలి, అవన్నీ ఉండేదన్నమాట. కానీ దేవుని కృపను బట్టి ఆమె దేవుళ్ళు వచ్చి 2 వీక్స్లో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఇంట్లో నాకేం పని ఉన్నది, అందరు అగేన్స్టే, ఏ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, ఏదేదో పూజలు గీజలు అన్ని పొగలే ఉంటుంది, సాంబ్రాణి పొగలు ఉంటుంది అంతా, అది ఇది వేస్తారు. నా దగ్గర వచ్చి ఇట్లా వేస్తారు, దగ్గు వస్తుంది నాకు, వస్తే చూడు మా దేవుడు మాట్లాడకుండా చేస్తాడు, అయ్యో నా యేసయ్యా నాకు ఈ పొగ వల్ల దగ్గు వస్తుంది, ఏం చేయాలని కొంచెం నీళ్ళు తాగేసి మళ్ళీ ఆమెకి చెప్తూ ఉంటానన్నమాట. అవన్నీ అయిన తర్వాత వాళ్ళమ్మ కూడా సిక్ అయిపోయారు. వాళ్ళమ్మ సిక్ అయిపోయిన తర్వాత ఆమెకి ఏదో జ్వరం వచ్చింది. నేను కొన్ని రోజులు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. అప్పుడు ఈ అన్న ఏం చేస్తాడు, గౌరీశంకర్ అన్న మా శాంతి కొంచెం వచ్చి ప్రార్థన చేస్తారంటే వస్తా అన్న చెప్పాను. సరే అనేసి ఆమె దగ్గర పోయి ఒక వారం కంటిన్యూగా వెళ్ళాను. ఆమె మంచిగా బాగా అయిపోయిందనమాట. ఆ ఊళ్ళో వాళ్ళ ఇంకొక బిడ్డ ఉందనేసి ఎక్కడో చెన్నైయో ఎక్కడో పోయింది. అక్కడ పోయి 3 months ఉండి ఆమె చనిపోయితే అప్పుడు ఊళ్ళో ఉన్న చెల్లె వాళ్ళ భర్త వాళ్ళకు ఒకటే పాప వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చే వరకు ఏమైంది, ఈ గౌరీశంకర్కి ఏమైంది, బైక్ మీద ఆయన వెళుతూ ఉండగా అదేంటి సంచలు కూడా జైలు దగ్గర ఆయనకు యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోతే ఏమైపోయింది, ఆయనకు మొత్తం ఒక సైడ్ అంతా విరిగిపోయింది, చెయ్యి కాళ్ళు వీపు అదంతా కూడా. తర్వాత వాళ్ళు ఏం చేశారు, డిఆర్డిఎల్ ఇది ఉంది కాబట్టి ఆయనకు అన్ని ఆపరేషన్ అవన్నీ చేసి మొత్తం బెడ్ రీడనే ఆయన. అలాగని ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ఫోన్ చేశారు, నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఒకసారి వచ్చి చూస్తావమ్మా అని అంటే సరే అన్న వస్తా అనేసి నేను ప్రేయర్ వాళ్ళు తీసుకొని పోయేవరకు చాలా పాపం ఉంది. ఒక అటెండర్ సిస్టర్ ఆయన దగ్గర ఉన్నారనమాట. అన్నీ ఉన్నప్పుడు ఇట్లా ఎంటర్ అయినాము అదనేసి హలో అన్న ప్రేస్తులాడు బాగున్నారంటే ప్రేస్తులాడమ్మా రా అంటే చెల్లె భర్త వచ్చిందబ్బా మాయం వేసి అందరినీ మోసపరచడానికి వచ్చేసింది. ఇప్పుడు అమ్మ పోయింది, అక్క పోయింది, ఇప్పుడు మెల్లగా మా అన్నకు పెండి కాలేదు కదా, ఆయనని వల వేసుకొని ఆయనతో ఉండడానికి ప్లాన్ వేసుకొని వచ్చేసింది. అది అన్న వారికి నేను అనుకున్న దేవా స్తోత్రం, ఎవరేమన్నా అనుకోండి మనకెందుకు అదని. సరే ఏందన్నా ఎట్లా అయింది అది ఇదని మాట్లాడితే ఎంతైనా సిగ్గుందా, ఎంతైనా వినబడతలేదా, ఆమెకు అన్నమే తింటుంది, ఏదేదో మాట్లాడుతున్నారు. సరే పోనీలే ప్రభు అన్న వారికి సరే ఒక పాట పాడతానా నీకు అని ఒక పాట, ఎందుకంటే ఆ మాట నా చెవులో భయంకరంగా వస్తుంది కాబట్టి ఒక పాట పాడాలి. తర్వాత దేవుని ఒక వాక్యం అదని చెప్పి చూడు శాంతమ్మ ఇట్లా నేను అస్సలు నడవలేను, ఇంకా బైక్ నేను నడిపిలేదని అంటే అవన్నీ పక్కకు పెట్టాను, నా ఏం కాదు, దేవుడు మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. మట్టిలో మట్టియే, మరి ఎముకలు ఎక్కడ వచ్చిందో తెలియదు, నరాలు ఎక్కడ వచ్చిందో తెలియదు, ఈ ఫ్లెష్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆయన తన యొక్క ఏందన్నమాట ఆసి ధర ఉఫ్ఫును ఊదారంట, అంతలోపల అన్నీ వచ్చేస్తుంది. హల్లెలూయా. సో ఫస్ట్ సర్జరీ దేవుడే, అనస్థీషన్ కూడా ఆయననే ఇచ్చాడు. వడాంత నిద్ర వస్తే ఏది ముక్కులో పెట్టాడో మన ఎవరికి తెలియదు, అవునా కదా, ఏ ఆకు పిండి ముక్కులో పోసాడో మనకు తెలియదు. అయినా గాఢంత నిద్ర వచ్చిందంట. అప్పుడు సడన్గా ఎక్కడో చేయి పెట్టాడు, పరక్కమని ఒక ఎముక విరిగి పక్కకు పెడితే అది ఒక స్త్రీ అయిపోయింది. ఇక్కడ ఏం చేశాడంట, ఏ సిమెంట్ ఏంటి ఏ మట్టి పోయలేదు, ఆయన మాంసంతోనే నింపేశాడు అంతా మొత్తము. సో యాసిటీస్ ఉన్నాడు ఆదాం,
ఆపరేషన్ అయినట్టు, స్టిచ్చెస్ పడినట్టు, అవునా కదా. కళ్ళు తెరిచి చూసే వరకు నొప్పి లేదు, ఏమీ లేదు. అరే బాబురే, ఈమె నాలాగానే ఉంది కదా అది అన్న వారికి ఆశ్చర్యం అయిపోయాడు. నేనన్నా అది మన దేవుడు. ఆయన తలంచుకుంటే పట్టిలు కట్టెలు పిట్టులు మొత్తం ఒకసారి తీయవచ్చు అన్న, కాస్త ఓపిక పట్టు, ఆయన గొప్ప దేవుడు. సరే మా, కనీసం వారంలో ఒక 2-3 రోజులు నా కొరికి రాగలుగుతాను, రోజు వస్తానా, ఎందుకంటే ఏముంది నువ్వు వాక్యం వింటా అంటావు కదా, నేను రోజు వస్తాను. సరే వారంలో 2-3 రోజులు వెళ్తాను, దేవుని ఒక వాక్యం చెప్తాను. అప్పుడప్పుడు కంపౌండర్ నర్సెస్ వస్తారు, వాళ్ళు కట్టు మారుస్తూ ఉంటారు, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అని వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేదనమాట. ఇంకా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు నన్ను బట్టి వాళ్ళు మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నేను ఇట్లా లోపలికి వెళ్తే బయట ఒక 10 మంది చూస్తారు. ఎందుకంటే ఆయన ఇట్లా పడుకొని ఉంటారు, నేను కిందనే కూర్చోవాలి. కింద కూర్చొని వాక్యం చదువుతూ ఉంటాను, పాట పాడుతూ ఉంటాను. ఆ నర్సు ఆమె కూడా అక్కడ కూర్చుంటుంది. ఆమె ఏదో అది ఏదైనా టీవీ ఏదో చూస్తుంటుంది. వాళ్ళందరూ ఇట్లా వచ్చి చూస్తూ ఉంటారు. ఏదో వల వేస్తుంది అదే అనేసి మళ్ళీ ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేనెవరో నీకు మాత్రం తెలుసు, ఎవరికి తెలియాల్సిన అవసరము లేదయ్యా అది అనేసి. అలాగ ఉన్నాను 9 months. ఆయన బెడ్లోనే ఉన్నాడు, నడవడము ఇది కాలేదు. ఆ తర్వాత ఎంతో ప్రయత్నించారు, వాకర్ అదన్నీ కూడా కూర్చోబెట్టాడనమాట. కూర్చోడం కూడా కష్టమైంది, అంతైంది. ఆ తర్వాత నేను ఒక 4 months నేను వెళ్ళలేదు. ఫోన్లోనే మాట్లాడేవారము. నైట్ 12:30-1 తర్వాత ఫోన్ వస్తుంది ఆయనకు, ఆయన దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు ఆయనకు వాక్యం అదన్నీ చెప్పి 2-2:30 వరకు నిద్రపోతాను. 2 సార్లు మా వారే నన్ను అనుమానించారు, ఈ టైంలో నీకు రోజు ఫోన్ వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు అది అనేసి. ఫోన్ తీసి మాట్లాడితే ఆయన మట్టికి ఏదో మాట్లాడుతుంటే వీడెవడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అది ఇదంటే నేను అన్నాను, మీకు గౌరీశంకర్ తెలియదా అదని చెప్పేసి. నేను ఇట్లా అనుమానించకూడదు మీరు అదని చెప్పేసి. సో ఆ విధంగా అపవాది ఏం చేస్తూ ఉంటాడు, మనని కిందపరచడానికి, దేవుని మీద ఉన్న ప్రేమ విశ్వాసాన్ని మన నుండి తొలగించడానికి ఎన్నో ఆటంకపరుస్తూనే ఉంటాడు. కానీ ఏంటంట, నీతి నిమిత్తము మనము ఏంటంట, క్రీస్తుని బట్టి. అక్కడ చదవమ్మా, నెక్స్ట్ చూసారా. తర్వాత నేను ఒక 4 months ఏదో నేను వెళ్ళలేదు. వెళ్ళకుండా ఉంటే అప్పుడు సడన్గా ఒకరోజు నేను మా సభ్యులు కూడా అలానే ఏదో బస్సు కొరికి నేను ఇట్లా నిలబడుతూ ఉంటే ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బస్సు ఇంకా రాలేదు, ప్రేయర్ లేట్ అవుతుంది కదా అదని ఇలాగ ఆలోచిస్తున్నాను. ఒక బైక్ వచ్చి నిలబడింది, చూసాను కానీ మనిషిని చూడలేదు. హార్న్ కొడుతూనే ఉన్నారు. ఎప్పుడో వీడు నా దగ్గర వచ్చి హార్న్ కొడుతూనే ఉన్నాడు కదా. చూసేవారికి గౌరీశంకర్ శాంతి అనేసి ఐఫై కొట్టేసి, రా కూర్చో, ఎక్కడ పోతున్నావు ప్రేయర్, మలక్పేట. అరే నేను డిఆర్డిఆర్ అటువైపు వెళ్ళాలి కదా, డ్రాప్ చేస్తాను. అమ్మ దేవుడా, నేను ఎక్కి కూర్చున్నానంటే ఎంతమంది కళ్ళు చూస్తుందో, ఏమేం కథలు మాట్లాడతారేమో. ఆయన అనుకున్న, ప్రభువా నేను ఎక్కి కూర్చుంటా, ఆయన నా అన్న, నేను ఆయన చెల్లె కాబట్టి అంతా ఆయన క్లోజ్నెస్గా ఆయన ఇది చేశాను. కూర్చున్నాను. ఆయన 2 చేతులతోనే కాలు చెయ్యి అన్నీ బాగుంది కానీ రాడ్ వేస్తారు వాళ్ళు. కానీ మళ్ళీ శుభ్రంగా బండి నడిపించినాను. మళ్ళీ పెట్టి వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి నిమ్స్లో ఎవరికో బాగాలేదని వాళ్ళని చూసి ప్రే చేయడానికి నేను వెళ్ళాను. ఆ నిమ్స్ ఎదురుగా ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. నాకు భలే ఆకలేస్తుంది, పోయి ఒక 2 ఇడ్లీ నాన్న తింటామబ్బా అది అనేసి నేను అక్కడికి వెళ్ళాను, ఎందుకంటే సాయంత్రం వరకు ఉండాలని. సరే అక్కడ పోయి నేను ఏముంది టిఫిన్ అది ఇదంటే ఏదేదో చెప్తూ ఉంటేనేమో ఈ గౌరీశంకర్ అన్న అక్కడ వచ్చాడు. ఆయన ఏం చేశాడు, పోయి 2 పెరుగన్నం తీసుకొచ్చాడు. నువ్వు అది ఇది తినవద్దు, పెరుగన్నం తిను, సూపర్గా ఉంటుంది అదని. నీకెట్లా తెలుసు నేను ఇక్కడ వచ్చి ఉన్నాననే? లేదమ్మా నేను ఇట్లా వెళుతూ ఉన్నాను, బాగా ఆకలిస్తుంటే ఇక్కడ పెరుగన్నం బాగుంటుంది, అప్పుడప్పుడు వచ్చి తింటూ ఉంటాను. చూసి అరే ఇది నా చెల్లెలాగే కనపడుతుంది, ఇంత పొడుగున్నవంటే నువ్వే అని నాకు తెలుసు అదనేసి. సరే అని చెప్పిన తర్వాత, దేవా మరి నీకు స్తోత్రము అదనేసి. మళ్ళీ తర్వాత ఎన్నోసారి మేము చూసాము, ఇప్పుడు ఆయన దేవుళ్ళు వచ్చారు, దేవుడి కొరకు నిలబడుతున్నారనమాట. సో దైవ వాక్యము మనని ఎలాగా చిత్రిస్తుంది అన్నమాట. అబద్ధము మన మీద మోస్తారు,
నిందలు మన మీద మోస్తారు, శ్రమలు మన మీద మోస్తారు అన్నమాట. కానీ మనం ఎవరంట? దాని మీద మనం సంతోషించాలి, ఆనందించాలి. ప్రభా నువ్వు ఉన్నావయ్యా నాలో. అన్నా కదా, యేసు ప్రభునే అనుమానించారు. సమార స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పగలపూట ఈయన ఎందుకు వెళుతున్నాడు అక్కడ అని అనుమానించారు. అవునా కదా. సో ఆయన కంటే మనము ఏ విధములో గొప్పవాళ్ళము కాదన్నమాట. ఆ తర్వాత చదువమ్మా. హల్లెలూయా. చూసారా, అది జ్ఞాపకం రావాలి మనకి. మన పూర్వమందు ఉన్న బైబిల్ చదువుతూ ఉంటే ఇప్పుడు నాకు కాదు, ముందు నుండే ఉందంట. యేసు ప్రభు కాలము నుండే, అంతకు మునుపు నుండే ఇవన్నీ కూడా ఉంది అన్నమాట. కాబట్టి మనము ధన్యురాలు. చదువుడా. చూసారా, మన వెలుగు ఏందన్నమాట, మనుషుల ముందు సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? పైన రాబడిన సమస్త ధన్యుల వాక్యం అంతా కూడా. ఇప్పుడు మనం ఇంతవరకు మనం ధ్యానం చేస్తాం కదా, ఈ వాక్య ప్రకారము మనం జీవించడమంటే ఇదే సత్క్రియలు. అర్థమైందా? మంచి కార్యాలు అందరూ చేస్తారు, మనమని కాదు, సమస్త మనుషులు చేస్తారు. ఎవరైనా పేదరికం ఉన్న వాళ్ళని ఓదార్స్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, పిల్లలకు ఫీజు కడతారు, హాస్పిటల్ ఉంటే వాళ్ళకు మరి ఫీజు కడతారు, అన్నం లేకపోతే అన్నం ఇస్తారు, వస్త్రం లేకపోతే వస్త్రం. అవన్నీ మంచి క్రియలే, అందరితో వచ్చేస్తుంది. సత్క్రియలు మాత్రము దేవుని బిడ్డలకు మాత్రమే. అది ఈ సత్క్రియలు పైన రాయబడిన ఇన్ని వాక్యాలు మనం ధ్యానం చేశారు చూసారా. ఈ సత్క్రియలను వాళ్ళు చూసి పరలోకంలో ఉన్న నీ తండ్రిని వాళ్ళు మహిమ పరచారు. దేవునికి స్తోత్రము. అవునా కదా. సింహపు బోనులో మరి దానియేలుని వేసిన తర్వాత సింహం ఏం చేయలేదు. ఆయన కళలన్నీ చెప్పినప్పుడు నెబుకద్నెజరు రాజు నేను రాజుగా అక్కడ చేశాడు. అవునా కదా. ఈ దేవుడే నా దేవుడు అని చెప్పేశాడు ఆయన అక్కడ. ఆ విధంగా మనుషులు మన యొక్క సక్రియని అక్కడ చూడాలన్నమాట. ఈరోజు మనకు అది అక్కడ అవసరమై ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 8:12 వాక్యం చూడండి. యోహాను సువార్త ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రభు అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగని దేవుడు అక్కడ చెప్తూ ఉంటున్నారు. కనుక మరి ఏంటన్నమాట, ఈ పైన ఉన్న కార్యాలన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మన వెలుగు లోకానికి మనము ఇవ్వగలుగుతాము. దేవుని యొక్క వెలుగు మనం ఇతర వాళ్ళకు మనము ఇవ్వగలుగుతాం. కనుక మరి ప్రభువా ఈ వాక్య ప్రకారము నన్ను నడిపించు, ఆ విధంగా నన్ను చేసుకో ప్రభు అని ప్రభుకు మనం సమర్పించుకుంటాము. అదేవిధంగా దేవుడు మనందరినీ కూడా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుంటాము. సిస్టమ్ చేయండి. పరిశుద్ధాంశంగా తండ్రి ఏసానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నాయన మరి ఈ యొక్క నాయన మొదటి సేవ మరి మొదటి సువార్త నుండి 5 వచ్చాను, మొదటి నుంచి 16 వచ్చినారు ప్రభు నాయన. తండ్రి నా నాయన నేను రాష్ట్రాల్లో పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరు మాట్లాడే నాడు శిష్యులకు చెప్పిన ఈ మాట